హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మంత్రా ఎంఎఫ్ఎస్ 100కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇది అందరికి తెలిసిందే, మంత్రా ఎంఎఫ్ఎస్ 100 అనేటువంటిది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటారు. సో చాలా పాపులర్ డివైస్ ఇన్ దిస్ డివైస్. సో ఎందుకంటే ఇది ఇండియాలోనే ఎక్కువ మంది వాడేటువంటి డివైజుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటిది ఈ యొక్క మంత్రా ఎంఎఫ్ఎస్ 100 అని అంటారు. సో ఎందుకంటే ఇది 540 ఓటీజీ కేబుల్ తోటి వర్క్ చేస్తుంది. సో డిపిఐ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనకు స్కానింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారో సో వాళ్ళకి ఈజీగా ఈ యొక్క తంబు అనేటువంటిది ఈజీగా తీసుకోవడం జరుగుతుంది దీంట్లో. సో వేరే డివైజులను చూసినట్టయితే సో వేరే డివైజులలో మనకి ఈ యొక్క తంబు అనేటువంటిది స్కానింగ్ అనేటువంటిది సరిగ్గా జరగదు. సో అలాగే మనకు ఆడి సర్వీస్ వచ్చేసి చాలా హై కాస్ట్లో ఉంటుంది. అంటే 500 అబోవ్ మనకి ఇయర్లీ 500 అబోవ్ పే చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో సింపుల్గా మనకు ఒక 100 రూపీస్లోనే మనకి ఈ యొక్క హార్డీ సర్వీస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క బయోమెట్రిక్ అనేటువంటిది. సో ఇది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేను చెప్తాను చూడండి. సో ముఖ్యంగా దీని గురించి చూసినట్టయితే మనకు సో మంత్రా ఎంఎఫ్ఎస్ 100 అనేటువంటి మోడల్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనకు ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే యూఎస్బి కేబుల్ అంటే ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో మనకు పనిచేస్తుంది. 500 డిపిఐ రేట్తో ఉంటుంది కాబట్టి మనకు విండోస్ 10లో, విండోస్ 7లో, విండోస్ 10లో కూడా మనకి ఇది వర్క్ అవుతుంది. సో చాలా అప్డేటెడ్ డివైస్గా మనం దీన్ని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక డివైస్ అనేటువంటిది చూసినట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బాక్స్ అనేటువంటిది. సో ఇలా మనకు ప్యాకేజ్ అయితే ఈ విధంగా వస్తుందండి. సో దీంట్లో మనకు ఒక క్లాత్ అయితే ఉంటుంది. ఈ క్లాత్ ఏంటంటే మనము ఈ యొక్క ఫింగర్ ప్రింట్ దగ్గర ఉన్నటువంటి దాన్ని రిమూవ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో దీంట్లో మనకు ఒక మాన్యువల్ అయితే వస్తుంది. సో ఈ యొక్క మాన్యువల్లో మంత్రా ఎంఎఫ్ఎస్ 154 V54 అండ్ V540 ఓటీజీ కేబుల్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా దీని యొక్క ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి డీటెయిల్స్ వస్తుంది. దీంట్లో ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఒకవేళ సిస్టంలో మనం వాడినట్టయితే డౌన్లోడ్ లింక్ కానివ్వండి, తర్వాత సపోర్ట్ టీమ్కి సంబంధించిన నెంబర్ కానివ్వండి, తర్వాత మెయిల్ ఐడి కానివ్వండి మనకి ఇక్కడ ఉంటుంది. సో మనం ఏదైనా అవసరం ఉంటే మనం వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మనకు కావాల్సిన సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ డివైస్ ఇదండి. సో చాలా సింపుల్గా ఉన్నటువంటి డివైస్ ఇది. సో ఇది మనకు సో మంత్రా ఎంఎఫ్ఎస్ 100కి సంబంధించినటువంటి ఈ డివైస్ అది. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో దీనిపైన మనకు బ్యాక్ సైడ్లో ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ యొక్క నెంబర్ మోడల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మోడల్ నెంబర్ని బట్టి మనం ఈ యొక్క డివైస్ని వాడచ్చు. సో దీనికి మైక్రో యూఎస్బి అనేటువంటిది ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓటీజీ కేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేటెస్ట్గా వచ్చినటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సి టైప్ ఓటీజీ కేబుల్స్ అనేటువంటివి ఎక్కువ మంది వాడుతున్నారు. సో సి టైప్ ఛార్జర్ ఉన్నటువంటి వాళ్ళ కోసం స్పెషల్గా మనకు సి టైప్ ఓటీజీ అనేటువంటిది మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. సో ఇది సి టైప్ ఓటీజీ అంటారు దీన్ని. సో ఇది మనకు 40 రూపీస్ 30 రూపీస్లో వస్తుంది. చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. నేను ఒకసారి మీకు ఒక ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటిది నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఇక్కడ సి టైప్ ఓటీజీ మొబైల్ ఉంటే సో సి టైప్ ఓటీజీ మొబైల్ పెట్టుకోవాలి. ఒకవేళ మైక్రో యూఎస్బి ఉన్నప్పుడైతే ఇది వాడాలి. సో వాడిన తర్వాత మనం డైరెక్ట్గా మొబైల్కి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొబైల్కి అటాచ్ చేసుకొని ఇక్కడ సో మొబైల్కి అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఇక్కడ కనెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఏంటంటే ఇక్కడ మంత్రా ఎంఎఫ్ఎస్ 100 అనేటువంటి యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మంత్రా మేనేజ్మెంట్ క్లయింట్ అనేటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యొక్క 2 యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మనం ఇక్కడ టెస్ట్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను మంత్రా ఎంఎఫ్ఎస్ 100కి సంబంధించి 2 యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మంత్రా ఆడి సర్వీస్ ఒకటి, మంత్రా మేనేజ్మెంట్ క్లయింట్ అనేటువంటి 2 యాప్స్ ఇన్స్టాల్ చేసిన. సో ఇది వచ్చేసి మంత్రా ఆడి సర్వీస్, సో తర్వాత వచ్చేసి మంత్రా మేనేజ్మెంట్ క్లయింట్ ఇది. సో ఇవి 2 యాప్స్ ఇన్స్టాల్ చేసిన. సో దీంతో పాటుగా మనం ఏంటంటే కొన్ని మొబైల్స్ అంటే రియల్మీ కానివ్వండి, తర్వాత కొన్ని వివో కానివ్వండి, ఇలాంటి మొబైల్స్లో వచ్చినట్టయితే మనకు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో సెట్టింగ్ అనే ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓటీజీ అనేటువంటి ఆప్షన్ మనకు ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటీజీ అనేటువంటి ఆప్షన్ని మనం
చేస్తే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఓటీజీ కనెక్షన్‌ని మనం ఆన్ చేసుకోవాలి. సో, కొన్ని మొబైల్స్‌కి మాత్రమే అలో ఉంటుంది. సో, తర్వాత వచ్చేసి మనం ఇక్కడ యాక్సెస్ ఓకే చేయండి. సో, ఎప్పుడైతే మనం ఈ మొబైల్‌కి ఇది కనెక్ట్ అయిందా లేదా మనకు తెలియాలంటే సో, ఇంటర్నెట్ అనేటువంటిది గ్రీన్ మార్క్‌లో ఉండాలి. మేనేజ్మెంట్ సర్వర్ రీచబుల్ ఉండాలి. డివైస్ కనెక్టెడ్ అనేటువంటిది ఉండాలి. తర్వాత వచ్చేసి కింద మనకు మోడల్ నెంబరు, సీరియల్ నెంబర్ అనేటువంటిది కనబడాలి. సో, కనబడితే ఈ యొక్క మొబైల్‌కి ఈ యొక్క ఇది యొక్క మంత్ర అనేటువంటిది బయోమెట్రిక్ స్కానర్ అంటే కనెక్ట్ అయిందనేటువంటిది అర్థం. సో, ఒకవేళ మనకిది ఈ యొక్క 3 గ్రీన్ లైట్‌లో లేదు అంటే సో, ఏదైనా ఎర్రర్ ఉండొచ్చు. సో, దానివల్ల మనకు ఈ యొక్క బయోమెట్రిక్ అనేటువంటిది పనిచేయదు. సో, ఎప్పుడైతే మనకి ఈ యొక్క 3 గ్రీన్ మార్క్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. సో, మనం ఇప్పుడు ఒకసారి క్యాప్చర్ టెస్ట్ చూద్దాం. సో, క్యాప్చర్ టెస్ట్ చూడగానే ఇక్కడ లైట్ అనేది వచ్చింది చూడండి. సో, నేను ఇక్కడ ఫింగర్ పెడుతున్నాను. సో, క్యాప్చర్ సక్సెస్‌ఫుల్లీ క్వాలిటీ 78% క్వాలిటీ అనేటువంటిది వచ్చింది. సో, మళ్ళీ చూసుకోవాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. సో, మళ్ళీ కూడా నేను క్యాప్చర్ టెస్ట్ చేస్తున్నాను. సో, మళ్ళీ 91% క్యాప్చర్ టెస్ట్ వచ్చింది. సో, మనం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో, 100% క్యాప్చర్ టెస్ట్ అనేటువంటిది వచ్చింది. సో, ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైనా మీకు సంబంధించినటువంటి పేమెంట్ యాప్ ఏది చేసినా గానీ, సో, మీరేదన్నా ఆధార్ పేమెంట్స్‌కి సంబంధించినటువంటి యాప్స్ ఓపెన్ చేసినా గానీ, సో, దాంట్లో కూడా మీరు ఈజీగా ఈ యొక్క మంత్రాన్ని మీ మొబైల్ ద్వారా మీరు వాడుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్‌గా మీకు క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా కామెంట్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మంత్ర ఎంఎఫ్ఎస్ అనేటువంటిది ఈజీగా ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మనకు ఈ యొక్క మంత్ర ఇన్‌స్టాలేషన్ కంటే ముందు మనకు దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ అనేటువంటిది ఈ యొక్క మంత్ర రిజిస్ట్రేషన్ అయితే మాత్రమే వర్క్ చేస్తుంది. సో, మనకేందంటే ఆధార్‌కి సంబంధించిన అథెంటిఫికేషన్ రావాలంటే రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంపల్సరీ కాబట్టి, సో, మా దగ్గర ఎవరైతే డివైస్ తీసుకుంటారో సో, వాళ్ళకి మేము డైరెక్ట్‌గా మేము ఆర్‌డీ సర్వీస్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ డెలివరీ అనేటువంటిది మా దగ్గర ఉంటుంది. సో, 100% మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి మాత్రమే డివైస్‌ని మేము మీకు పంపిస్తాం కాబట్టి 100% వర్క్ అనేటువంటిది జరుగుతుంది. సో, కొన్ని ఆన్‌లైన్ సైట్స్‌లో మనకి రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్‌గా మనకి ఈ యొక్క డివైస్‌ని వాళ్ళు అమ్మడం వల్ల ఏంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత మనం స్పెషల్‌గా రీచార్జ్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితుంది. సో, చాలామందికి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కూడా తెలియక చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి, సో, ఒకవేళ మీకు ఏదైనా డివైజెస్ అవసరం ఉంటే సో, డైరెక్ట్‌గా మాకు కాంటాక్ట్ చేయండి. మా దగ్గర మంత్ర ఎంఎఫ్ఎస్ 100 కానివ్వండి, స్టార్టెక్ కానివ్వండి, తర్వాత ఎవెల్యూ డివైజెస్ కానివ్వండి, బయోమెట్రిక్ ప్రింటర్స్ కానివ్వండి, బయోమెట్రిక్ సంబంధించినటువంటి డివైజెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో, వైర్ అండ్ వైర్లెస్ కేబుల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి, సో, ఎవరైనా అవసరం ఉంటే డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మంత్ర ఎంఎఫ్ఎస్ 100కి సంబంధించినటువంటి డివైస్ చాలా తక్కువ రేట్లో మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, ఎవరికైనా అవసరం ఉంటే సో, డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయండి. నా యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ. బై ఉంటాను.